విశ్వమంతటికిని గణితాంకెలందించిన తల్లి భారతి నీకు గణితాంజలి నీకు గణితాంజలి. కలియుగ విశ్వామిత్రునికి అశ్రుతాక్షర నివాళి. స్టీఫెన్, విశ్వసృష్టి రహస్యాన్ని తెలుసుకునేంత వరకు మాతోనే ఉంటానన్నావు కదా, ఇంతలోనే ఎందుకిలా? సత్యానికున్న మౌఢ్యపు ముసుగును ఇంకెవరు తొలగిస్తారు? ఏదేనూ తోటమాలి కనిపిస్తే ఇలా అడుగు, నేనే సత్యమంటావు, నేను సత్యాన్ని తెలుసుకుంటుంటే ఎందుకు అడ్డుకుంటావు? నగ్న సత్యాలను తెలుసుకునేందుకు పండును తస్కరిస్తే ఎంతో ప్రేమించే నువ్వే నన్ను తన్ని తరిమేశావు. నేను విశ్వసృష్టి సత్యాలను చెబుదామనుకుంటే నా గొంతు నొక్కేశావు. అయినా నా ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటే నీ కన్ను కుట్టిందేమో, నా గొంతు శాశ్వతంగా మూగపోయేలా చేశావు. మరేం పర్వాలేదు, గట్టిగానే అడుగు, వచ్చాక నేను కూడా అడుగుతాను. స్టీఫెన్, అలవాటుగా ఆకాశం వైపు చూస్తే చక్రాల కుర్చీతోనే దేశ దేశాలు తిరుగుతూ మా గాథను మూగగొంతుతో ప్రవచించే మా ఆత్మబంధువెక్కడా అని నక్షత్రాలు మిణుకుమిణుకుమంటూ అడుగుతుంటే కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఆ నక్షత్రాలతో ఇలా చెప్పాను. స్టీఫెన్ లేడు, కాని ఆయన కాలం కథ ఆచంద్ర తారార్కమే కదా. స్టీఫెన్, నీ కాలం కథే మా బాధాతప్త హృదయాలను జోకొడుతుంది. నీవు రగిల్చిన ఆ స్ఫూర్తి అక్షరాలను తొడిగి ఒక కావ్యమై ఇలా. శూన్యంలో తిరుగాడే ఈ మట్టి మొద్దపై ఉండే మట్టి బొమ్మలం. మన హృదయాలు వేరైనా మనందరి హృదయ స్పందన ఒకటే. ఆ పొడిమి తల్లికి మనం అంటే వల్లమాలిన ప్రేమ, అందుకే మనల్ని దగ్గరకు తీసుకుంటుంది. అవును, ప్రేమను తెలుసుకోవడమే గాని ఆ ప్రేమను కొలవలేము, అంటే లెక్కించలేము అంటారు కదా. కానీ ఒక మహాత్ముడు పురిటి తల్లిచే త్యుజించబడిన పొడిమి తల్లి పిచ్చి ప్రేమను కనుగొనడమే కాకుండా ఆ ప్రేమ విలువ 9.8 మీటర్లు బై సెకను వర్గం అంత బలంగా ఉంటుందని లెక్కించాడు. తన నిజ జీవితంలో ప్రేమ దొరకక అల్లాడిపోయిన ఆ మహనీయుడే విశ్వ ప్రేమను ఆవిష్కరించడమే విశేషమంటే. ఆ మహామేధావి మన ఈ కావ్యానికి కథాంశమైన శాస్త్రంలో చేసిన కృషికి ఈ కొన్ని క్షణాలు ఇలా. ఏమిటి అంటున్నారు? ఇంతకీ నువ్వెవరు అని కదా అడుగుతున్నారు. చెబుతాను. నేనెవరంటే, నేను అప్పుడు ఆపిల్ భూమిని చుంబించినప్పుడు న్యూటన్ మెదడులో మెదిలిన ఆలోచనలు అతని మోముపై మెరిపించిన మందస్మితాన్ని.
ఆకాశమిత్రుడు ఆర్యభట్టుని ఆలోచనలలోని ఆకాశాన్ని. అపరబ్రహ్మ ఆ బ్రహ్మగుప్తుడు గణన గతిని మార్చడానికై చిత్రించిన నిండు జాబిల్లిని. అంతరిక్షం ఆనుపానులను తెలిపే క్రమములో ధూళిగా మారిన కల్పనా చావ్లా దేహాన్ని. మనిషిని సశరీరంగా విశ్వవీధిలో విహరింపచేయాలనే విశ్వామిత్రుని ప్రయత్నాన్ని సఫలం చేసిన యూరీ గగారిన్ని. తన సమీకరణాలతో కృష్ణ బిలాలనే తాకిన భారతరత్నకు నోచుకొని రామానుజన్ స్వప్నంలోని అనంతాన్ని. మొక్కకు మనస్సుంటుందని జగదీష్ చంద్రబోస్ అనగా ఆ మనసు పలికే మౌనగీతమైన పాపయ్య శాస్త్రి పుష్ప విలాపాన్ని. దైవకణం మొహం చాటేగా హిగ్స్ బోసాం ప్రయోగశాలలో చెదిరిన స్వప్నాన్ని. మన్ను తిన్న బాలుడు ద్వాపరయుగంలో తెరచిన నోటిని కలియుగంలో దర్శింపజేసిన గెలీలియో చిట్లిన కన్నును. వృత్తము యొక్క చుట్టుకొలతకు వ్యాసానికి ఉన్న నిష్పత్తి అయిన స్థిరాంకాన్ని. కాలునికి కాలు దువ్వేందుకు కాలపురుష మండలంలోని నక్షత్ర త్రయాన్ని అనుసరించి నిర్మించిన ఈజిప్ట్ పిరమిడ్స్ యొక్క చుట్టుకొలతకు ఎత్తు యొక్క రెట్టింపుకు గల నిష్పత్తిని.